ఈరోజు మేము రామల సిల్వర్ జ్యువెల్లరీ కలెక్షన్స్‌కెళ్ళాము. ఇక్కడ నేను చూపిస్తున్న కాస్ట్‌లో లాకెట్ చూడండి. ఈ మధ్య చాలా ట్రెండ్ అవుతుంది. ఎక్కడ చూసినా ఇవే కనిపిస్తున్నాయి. యాక్చువల్లీ నేను ఇక్కడ రావడానికి రీజన్ ఏంటంటే, ఇక్కడ నేను తీసుకున్న బ్లాక్ బీడ్ చైన్‌కి కొంచెం రిపేర్ వచ్చిందనమాట. అందుకే వచ్చాము. మొత్తానికి మేము అనుకున్న పనులైతే కరెక్ట్ టైంలో అవ్వలేదు. వచ్చిందేదో వచ్చాము. ఊరికే ఎళ్ళడం ఎందుకని స్టోర్‌లో ఉన్న కలెక్షన్స్ అన్నీ విజిట్ చేశాము. కలెక్షన్స్ అయితే సూపర్ అనమాట. అసలు చెప్పనవసరం లేదు. చూసిన ప్రతి ఒక్కటి కొనాలనిపిస్తది. కాకపోతే మన దగ్గర అంత బడ్జెట్ లేదురా బాబు అని తెలిసిన ప్రతిసారి కొనలేకపోతున్నానే అనిపిస్తది. ఇప్పుడు కొనకపోతే ఏంటి ఏదో ఒకసారి నాకు కూడా ఒక రోజొస్తుంది అనే కాన్ఫిడెన్స్ తెచ్చుకొని నాకు నేను ధైర్యం చెప్పుకుంటాను. మీరు కూడా అంతే గదా! నేనే గాదు మన లేడీస్ అందరూ అలాగే ఆలోచిస్తారు. సర్లే అది పక్కన పెడితే ఈ బ్రాస్లెట్ చూడండి ఎంత బావుందో. హార్ట్ షేప్స్ వచ్చి సింపుల్‌గా సూపర్ అనిపిస్తుంది. చిన్న చిన్న పార్టీస్‌కైతే సూపర్‌గా సెట్ అవుతది. ఇంకో విషయం ఏంటంటే, మనకు నచ్చిన బీడ్స్ తీసుకొని, మనకు నచ్చిన డిజైన్‌లో కస్టమైజ్ చేపించుకోవచ్చు. బ్యాంగిల్ కలెక్షన్ గూడా అదిరిపోయింది. బ్లాక్ బీడ్ చైన్స్ గురించయితే చెప్పనవసరం లేదు. చాలా బావుంది కలెక్షన్. షాప్ విజిటింగ్ తర్వాత ఆపోజిట్‌లోనే వేఫెల్ కనిపించిండే. దాన్ని చూసిన తర్వాత అసలు ఆగుతామా? ఎంత టెంప్టింగ్‌గా ఉందో. ఒకసారి టేస్ట్ చేస్తది గదా! అని మా సాన్వికి తినిపించాను. తను చూడండి తన ఎక్స్‌ప్రెషన్ ఎట్లా పెట్టిందో. మా సాన్వికి అది కొంచెం కొత్తగా అనిపించింది. అందుకే తినలేదు సరిగ్గా. తను తినకపోవడమే మంచిదని నేనే తినేసాను మొత్తం. ఇంతకుముందు చాలా సార్లు వేఫెల్ తిన్నాను. కాకపోతే స్ప్రింకిల్ వేఫెల్ తినడం ఇదే ఫస్ట్ టైమ్. కొంచెం స్వీట్‌నెస్ ఎక్కువుందనమాట. మా సాన్వి వేఫెల్ తినలేదు కాబట్టి తన కోసం ఐస్ క్రీమ్ అయితే ఆర్డర్ చేశాము. తనకు తినిపిస్తున్నట్టు సగం నేనే తినేసాను. పిల్లలుంటే ఇదే బెనిఫిట్. ఏమంటారు? అంతే గదా! సో వీడియో నచ్చితే లైక్ చేయండి. బాయ్ బాయ్.